హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్స్. చూస్తున్నారు కదండి, సీత సీతామాత సమాహిత్ స్థల్. అంటే మనం పురాణాల్లో అంటే కొన్ని గ్రంథాల్లో, రామాయణం గ్రంథంలో చదవడం కానీ, కొన్ని సినిమాల్లో చూడడం కానీ మనం చూసాం. సీతామాత భూమిలోకి తల్లిని పిలిచి తన ఒడిలోకి వెళ్ళిపోయే సీను మనం చూసాం సినిమాల్లో. రెండిట్లుగా భూమి విడిపోయి సీతామాత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంట ఇది. సో మేము కాశీ వెళ్ళాము ఈ మధ్యన. కాశీ వెళ్ళి రిటర్న్ ప్రయాణం అయ్యేటప్పుడు ప్రయాగ్రాజ్ వెళ్ళే దగ్గర ఇక్కడ ఈ ప్లేస్ ఉందండి. ఈ ప్లేస్ మాకు చూపించడం జరిగింది వాళ్ళు. అంటే మనం రియల్గా ఎక్కడో చదివి ఒక సినిమా సీన్లో చూసినవి రియల్గా మనం చూస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా. సో మేము కూడా అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదంతా ప్లేసెస్ ఇవన్నీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో మరి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి, ఈ టెంపుల్ ఒక పిరమిడ్ షేప్లో లోపల ఒక పిరమిడ్ కూడా ఉందండి. ఏం విచిత్రమో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పిరమిడ్కి సంబంధించినవి, మెడిటేషన్కి సంబంధించిన ప్లేసెస్ ఎప్పుడు కూడా ఏ టూర్లో కూడా ఫ్యామిలీతో వెళ్ళినప్పటికీ కూడా నాకు దీనికి సంబంధించినవి ఉంటాయండి. సో ఆ పిరమిడ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా పూర్తిగా ఆ రామాయణం స్టోరీ అంతా కూడా ఒక ఫొటోస్ రూపంలో మొత్తం, అంటే దశరథ మహారాజుకు తన ఒళ్ళో నలుగురు పిల్లల దగ్గర నుంచి కళ్యాణము తర్వాత అడవికి వెళ్ళే ఇది, శబరిమాతను కలుసుకోవడము, ఆంజనేయ స్వామికి జాడ కోసం ఉంగరం ఇవ్వడము, ఇవన్నీ ఫొటోస్ రూపంలో మనకి కథ స్టోరీ అంతా కూడా బోయేవాడు అడవిలోకి దాటించడము, ఈ అడవిలో పడవని తీసుకువెళ్ళడము, ఇవన్నీ అనమాట. ఒక ఫోటో చూస్తే మొత్తం మనకి స్టోరీ అంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఈ టెంపుల్లో మేము బయటికి చూడడానికి ఎలా ఉంటుందంటే, ఒక సంజీవిని పర్వతము, అంటే ఎలాగైతే ఒక పర్వతాన్ని ఎత్తుతారు కదా ఆంజనేయ స్వామి, చూడడానికి ఆ గుడి మొత్తం కూడా ఒక కొండ రూపంలో ఉందండి. ఒక కొండ రూపంలో కట్టారు. లోపల చూస్తే ఇలా ఉందన్నమాట. కొద్దిసేపు ఇక్కడ మేము ధ్యానం చేసుకున్నాము. మేము మా సిస్టర్స్ అందరం కూడా కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నామండి. ధ్యానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. ఇది ఆంజనేయ స్వామి విగ్రహము. చాలా బాగున్నాయండి. టెంపుల్స్ కూడా చాలా చక్కగా మనకి చూడడానికి కన్నులు అంటే ఒక డిఫరెంట్ టైప్ లాగా కట్టారనమాట. ఇక్కడ దానికి ఆంజనేయ స్వామి టెంపుల్కి కొంచెం ముందుకు వస్తే సీతమ్మ తల్లిది తాలూకాది ఉంది. ఈ సీతామాత టెంపుల్ కూడా చాలా చాలా బాగుందండి. చిన్న అద్దాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది, అన్నీ కూడా ఏదో వజ్రాలు వైడూర్యాలతో పెట్టిన దీనిలా కనిపిస్తుంది కదా. కానీ ఇది మిర్రర్ వర్క్ అండి. ఈ చిన్న అద్దాలతో ఎంత అద్భుతంగా వాటికి ఆ షేపు ఎంత అందంగా చేశారంటే, నిజంగా ఆ చేసిన వాళ్ళు ఎంత ఇదో మరి, ఎంత ప్రతి రూపాన్ని కూడా శ్రీరామచంద్రమూర్తి కావచ్చు, లవకుశలు విగ్రహాలు, ఆంజనేయ స్వామి, అలాగే అన్నీ కూడా ఒక గుర్రాన్ని, అంటే వెనకాతలో కూడా లవకుశలు గుర్రం పట్టుకొని, ఇక్కడ వాల్మీకి ఉన్నారు, ఒక గుర్రము, లవకుశలు, శ్రీరామచంద్రమూర్తితో ఆ గుర్రం గురించి డిస్కషన్ అవుతూ ఉంటారు కదా. ఇదంతా అనమాట. ఆ మ్యాటర్ అంతా మనకు అక్కడ ఆ గుళ్ళో మనకి చూపించడం జరిగింది. ఇది సీతామాత టెంపుల్. ఎక్కడ కూడా ప్రత్యేకంగా సీతామాత అంటే రాముడు లేకుండా సీతామాత టెంపుల్ అనేది ఎక్కడా చూడలేదు. కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో సీతామాత ప్రత్యేకంగా ఒక టెంపుల్ అండి. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో భూమిని చీల్చుకొని సీతామాత లోపలికి వెళ్ళిపోతుంటుంది కదా, ఆ ప్లేస్ అని చెప్పారు. సో ఇదండి, చాలా బాగుంది. సో మేము ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకున్నాము. అక్కడ ఒక బోర్డు పెట్టారు, మెడిటేషన్ చేసే స్థలము అని చెప్పేసి. కొద్దిసేపు ధ్యానం చేసాము. బయటకు వచ్చేసరికి ఇది ఒక అడవికి ఆనుకొని ఉందా ఏంటన్నది మాకు తెలియదు. కానీ అక్కడ కొన్ని జింకలా తెలీదు, వేరే టైప్ ఆ టైపుల్లోనే ఉన్నాయండి దూరంగా. ఇది ఒక కాలం అన్నమాట. ఈ కాలంలో ఒక కోనేరులాగా ఆ కలువలు చక్కగా మొత్తము
అదంతా కూడా గుడికి ప్రాంగణము, అంటే గుడి హైట్లో ఉంది, కిందంతా వాటర్ అనమాట. ఆ వాటర్లో అంతా కూడా ఈ కలువ పువ్వులు ఉన్నాయి. చాలా బాగుందండి. వెళ్ళి చూస్తేనే కానీ వర్ణించడము చాలా ఇదనమాట, వర్ణించలేము, అంత ఎక్సలెంట్గా ఉంది. ప్రకృతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇది సీతమ్మ తల్లిని చూస్తే కొద్దిసేపు అలాగా మాకు కూర్చొని ధ్యానం చేసాము. దీని తర్వాత పక్కనే అంటే వాల్మీకి ఆశ్రమం ఉందండి. అది కూడా వాళ్ళు చెప్పారనమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూసేసరికి అంటే లవకుశులు పుట్టిన అంటే ఆడుకునే ప్లేసెస్ ఇవన్నీ అనమాట. వాళ్ళ ఆ పక్కనే గంగామాత, గంగా నది రివర్ ఉంది. సో ఇదిగోండి ఈ సీతామాత బాగుందని కొద్దిసేపు ఆ ఫోటో పెట్టడం జరిగింది. ఇది చూడండి సీతామాత వాల్మీకి ఆశ్రమం అనమాట. ఈ ఆశ్రమంలో గంగా ఘాట్ పక్కన ఉంది. ఆ ఘాట్ ఇదంతా చాలా పురాతనమైన ప్లేసెస్. ఇవన్నీ టెంపుల్స్లా చేశారు. లోపల సీతామాత టెంపుల్ ఉంది. ఇక్కడ వాల్మీకి ఆశ్రమం పైన వాల్మీకిని పెట్టారు. ఇక చూడండి అక్కడ 2 విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి, ఆ 2 పిల్లలు కూడా లవకుశులు అనమాట. వీళ్ళ ప్లేస్ ఇది, వాళ్ళు ఆడుకునే ప్లేసెస్, వాళ్ళ పుట్టిన ప్లేసు ఇదంతా కూడా అనమాట. మేము ఈ మధ్యన ఫ్యామిలీ ట్రిప్ కాశీ వెళ్ళడం జరిగింది. మొత్తం ఒక బస్ వేసుకున్నామండి. దాదాపు ఒక 35 మెంబర్స్. ఇంట్లో వాళ్ళమే అందరం కూడా, ఇంట్లో వాళ్ళమే ఒక బస్సులో వెళ్ళి ఆన్ ద వే రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ చూడడం జరిగింది. ఈ ప్లేసెస్ చూసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇది సీతామాత విగ్రహము. సో ఇలా చూసి మళ్ళీ వెంటనే అక్కడ అక్కడే వంటలు ఇది చూసిన దగ్గర ప్లేసెస్ తర్వాత ఈ ప్లేసెస్ అయిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని త్రివేణి సంగంకి వెళ్ళిపోయామండి. సో ఇది మీరందరూ చూసినట్టుంటే కనుక కామెంట్ చేయండి. చూడకపోతే మంచి ప్లేస్ని చూడండి. కాశీకి కొంచెం ఆ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వెళ్ళే ప్లేస్లో ఇది ఉంది. సో ఎవరు చూడకపోయేలా ఉంటే కనుక కాశీ వెళ్ళినా, లేదంటే ఈ మనం చూసేటప్పుడు అయోధ్య వెళ్ళినా కూడా మనం ఈ ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. సో చక్కగా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.